మందు మస్తుగుంది, మద్యం కొరతపై మంత్రి జూపల్లి. రైతు కష్టాలపై పట్టించుకొని సర్కార్, మందు కొరత అనగానే ప్రెస్ మీట్ పెట్టిన మంత్రి. నీళ్ల కొరత, విద్యుత్ కొరతలపై మాట్లాడని వైనం. రైతుల కంటే మందుబాబుల నుంచి వచ్చే ఆదాయంపైనే కన్ను. రైతుల కష్టాలపై ఒక్క మాట కూడా మాట్లాడని కాంగ్రెస్ అమాత్యులు మద్యం కొరత అంటూ సోషల్ మీడియాలో వార్త రాగానే స్పందించారు. మద్యం పుష్కలంగా ఉందంటూ మందుబాబులకు భరోసానిస్తున్నారు. ఒక పక్క రైతుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటే పట్టించుకునే నాదుడే లేదు. రైతు ధాన్యం కొనుగోలుపై, పంట నష్టంపై, నీటి కొరత, విద్యుత్ కొరతలపై మాట్లాడిన నాయకులు ఇప్పుడు మందుబాబుల విషయంలో అర్జెంటుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడటాన్ని ఏమని అర్థం చేసుకోవాలని అయితే ఇంకో వార్త చూసుకోవాలి. తెలంగాణలో చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏంది, రైతులు ఇబ్బంది, నీటి కొరత పడ్డప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి కేబినెట్ పెట్టలేదు. రైతులు ధాన్యం కొనుగోలు చేయకపోతే కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు, ఒక కేబినెట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయలేదు. కాకపోతే ఇప్పుడైతే మద్యం లేదు, ఏది మద్యం అందుబాటులో లేదు అనే ఒక వార్త సోషల్ మీడియాలో హైలైట్ కాగానే, వైరల్ కాగానే ఇప్పుడు ఆ మంత్రి ఏంటంటే హుటా ఊటిన చేరుకొని ప్రెస్ మీట్ పెట్టి హడావుడి చేస్తుండడం అయితే ప్రభుత్వం దేనికి ఎక్కువ ఆదరణ ఇస్తుందా అనేది ఇక వార్త ద్వారా తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక వార్త చూస్తే, తెలంగాణలో పండించేది దొడ్డువడ్లు, బోగస్ ఎగొట్టేందుకు కాంగ్రెస్ కుట్ల, సన్నవడ్లకు డిమాండ్ ఉంది. అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలి, ప్రభుత్వంపై మండిపడ్డ కేటీఆర్, హరీష్ రావు. తెలంగాణలో పండించేది దొడ్డువడ్లని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేవలం సన్నవడ్లకే బోనస్ ఇస్తామని కాంగ్రెస్ సర్కార్ మాట మార్చడంపై కేటీఆర్ స్పందించారు. మంగళవారం ఆయన గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ తెలంగాణలో 80% నుంచి 85% దొడ్డువడ్లే పండుతాయని అన్నారు. అలాంటిది దొడ్డువడ్లకు బోనస్ ఇవ్వమని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని, కాంగ్రెస్ బుద్ధి చెప్పాలంటే గ్రాడ్యుయేట్ ఎన్నికలో గొంతు విప్పాలని అన్నారు. ఇదే విషయంపై హరీష్ రావు మాట్లాడుతూ బోనస్ ఎగ్గొట్టేందుకే కాంగ్రెస్ కుట్ర చేస్తుందని అన్నారు. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హామీ ప్రకారం మిగతా పంటలకు కూడా బోనస్ ఇవ్వాలని చెప్పారు. యాసంగిలో 90% రైతులు దొడ్డు వడ్లని పండిస్తారని తెలిపారు. సన్న వడ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, ప్రభుత్వం బోనస్ ఇవ్వాల్సిన పరిస్థితే రాదన్నారు. రాష్ట్రంలో ₹1,20,00,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండుతుందని, అన్నింటికీ బోనస్ ఇవ్వాలంటే 6,000 కోట్ల భారం పడుతుందని చెప్పారు. అందుకే సన్న బియ్యం తెరపైకి తీసుకువచ్చని ఆరోపించారు. సన్న వడ్లతో ₹400 కోట్ల మాత్రమే ఖర్చు అవుతుందని అన్నారు. బోనస్ ఇవ్వకుండా కాంగ్రెస్ కుట్ర చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా కింద ఎకరాకు ప్రభుత్వం ₹2,2,500 ఇవ్వాల్సి ఉందని, వానాకాలం సంబంధించి ఎకరానికి 15,000 రైతు బంధు యాసంగి బకాయిలు కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏదైతే ఇప్పుడు తెలంగాణలో ఇప్పటివరకు ఏంటంటే, గత ప్రభుత్వం చెందిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే రైతు బంధు పథకం కిందనైతే ఏది 12,000 ఇచ్చినట్టయితే మనం చూసి 12,500 ఇచ్చినట్టు చూసినాం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే రైతు భరోసా కింద ఇప్పుడు 15,000 చేస్తా అన్నాడు. అంటే దీన్ని బట్టి చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే ప్రతి రైతుకు రైతు భరోసా, అంటే రాహుల్ గాంధీ కానీ, ఇటు చూసుకుంటే రేవంత్ రెడ్డి కానీ రైతు భరోసా అందరికి ఇచ్చినామంటున్నాడు. కాకపోతే వీళ్ళు ఇచ్చింది ఏంటంటే రైతు బంధు పథకమే ఇచ్చారు ఇప్పటి వరకు. సో ఏంటంటే తెలంగాణ ప్రజలు ఎవరైతున్నారో తెలంగాణ రైతు ఎవరైతున్నారో వాళ్ళందరికీ ప్రతి ఎకరా చొప్పున అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2,500 చొప్పున బాకీ ఉన్నట్టయితే మనం ఇక్కడ వార్త ద్వారా అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే తెలంగాణలో 80% నుండి 80% మాత్రమే దొడ్డు వడ్లు పండిస్తారు. మిగతా 15 నుంచి 20% వరకు మొత్తం కూడా మిగతా 15 నుంచి 10% వరకు, 15 నుంచి 20% వరకు అయితే సన్న బియ్యం పండిస్తారు. 80% మంది పరిస్థితి ఏంది, ఎందుకు వీళ్ళకు మాత్రం సన్న బిడ్ల అంటే వీళ్ళకైతే మన రైతు బోనస్ ఉంది, అంటే పంట బోనస్ ఉందో అది ఇవ్వరా అని అయితే ఇక్కడ హరీష్ రావు మరియు కేటీఆర్లు అయితే ప్రశ్నించినట్టు ఇది ఒక వార్త చూడవచ్చు.